హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ అంటే సొరకాయ గారెలు. చాలా బాగుంటాయి. సొరకాయ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద సొరకాయలో సగం సొరకాయ తీసుకున్నాను. ఇప్పుడు సొరకాయను పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సొరకాయ పొట్టు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెసిపీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సొరకాయను పీల్ చేసేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి సొరకాయను. తర్వాత గ్రేట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇందులో గింజలు ఉన్నాయనుకోండి, గింజలు తీసేయండి. లేత సొరకాయలో గింజలు ఉండవు కదా, చిన్న గింజలు ఉన్నా కూడా ఏం పర్లేదు, అవి బాగానే ఉంటాయి. గ్రేట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. గింజలు లేకుండా లేత సొరకాయ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి. ఈ సొరకాయ అనేది కూలింగ్ వెజిటేబుల్, వాటికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది, అలాగే క్యాలరీస్ కూడా తక్కువ. ఇది తినడం వల్ల పొట్ట కూడా ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఈ సొరకాయ అనేది. సొరకాయని ఒక ప్లేట్లో నేను తురుము పెట్టుకున్నాను. తర్వాత ఒక బేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సొరకాయని గ్రేట్ చేసుకున్న సొరకాయని ఒక కప్పుతో కొలుచుకోవాలి, ఎంత వచ్చింది సొరకాయ అనేసి. ఇక్కడ నాకు సొరకాయ తురుము 4 కప్పులు వచ్చింది. కరెక్ట్గా 4 కప్పులు వచ్చింది. ఇప్పుడు ఈ సొరకాయ పొట్టులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తురుము అనేది 4 కప్పులు వచ్చింది కదా, 4 కప్పులు తీసుకోవద్దు. ఇక్కడ నేను ఫస్ట్ 3 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా, సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, సొరకాయలో వచ్చే వాటర్తోనే ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. మొత్తం వాటర్లో సొరకాయతో వచ్చే వాటర్తోనే కలిపేసుకోవాలి పిండిని. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని 10 minutes పక్కన పెట్టేసేయండి. ఇంకొంచెం వాటర్ వస్తాయి కదా, అప్పుడు కంప్లీట్గా అందులో వచ్చే వాటర్తోనే కలిపేసుకోవచ్చు. ఆఫ్టర్ 10 minutes చూపిస్తున్నాను నేను. ఇక్కడ 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్క పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మొత్తం మిర్చితోనే చేసేసుకోవచ్చు. మిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదంటే కారంతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్ల ధనియాల పొడి తీసుకుంటున్నాను. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను. 3 స్పూన్ల శనగపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర మర్చిపోయాను. జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలపండి. బాగుంటుంది వీటన్నిటితో టేస్ట్ అనేది. ఇక్కడ నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. సొరకాయ 10 minutes రెస్ట్ ఇచ్చాం కదా, అదే వాటర్తో కలిపేస్తున్నాను నేను. ఇక్కడ కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలా చేసేసుకోవాలి. పిండిని క్రాక్స్ ఏం లేకుండా చేసుకోవాలి. సాఫ్ట్గా కలిపేసుకోండి పిండిని. పిండి ఒక ముద్దలా చేసేసుకున్న తర్వాత దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన పని ఏం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. చిన్న బాల్స్లా చేసుకొని అప్పాల్లా చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గారెల మిషన్ తీసుకుంటున్నాను, సింపుల్గా అయిపోతుంది. కావాలి అంటే మీరు ఒక కవర్ పైన కూడా చేసేసుకోవచ్చు. ఇలా అయితే
సింపుల్గా అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగానే చేస్తున్నాను. ఒక చిన్న పిండి ముద్ద తీసుకున్న తర్వాత అప్పలా చేసుకొని మిడిల్లో హోల్ చేసేసుకోవాలి. కొంచెం పల్చగానే చేసేసుకోవాలి. పల్చగా ఉంటేనే ఇవి బాగుంటాయి. మరి మందంగా ఉంటే అంత టేస్టీగా ఉండవు. ఈ విధంగా గ్యారీ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్లో పెట్టేసుకోవాలి. కొన్ని ఎక్కువయ్యాక కాల్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను. ఒక చిన్న పిండి ముద్ద తీసుకుని ఇలా వత్తుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. మందంగా ఉంటే కొంచెం, ఈ విధంగా అంటే కొంచెం పలుచగా వస్తుంది గారెప్ప అనేసి. మిగిలినవన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి గారెప్పలు. కొన్ని గారెప్పలు చేసిన తర్వాత మరి పేలిపోనివ్వకూడదు. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మీరు తీసుకున్న కడాయిని బట్టి అప్పాలను కాల్చుకోవాలి. ఎన్ని పడితే అన్ని. కొంచెం ఫ్రీగానే కాలనివ్వాలి. కొంచెం లేదంటే అతుక్కున్నట్టు అవుతుంది. వాటిని కదపడం మూవ్ చేయడానికి కూడా వీలుండదు కాబట్టి ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. మరీ సిమ్లో వద్దు, మరి హై ఫ్లేమ్లో వద్దు. హై ఫ్లేమ్లో పడితే కలర్ వస్తాయి కానీ అంత పచ్చి పచ్చి బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్పాలు అనేది రెడ్ కలర్ వచ్చాక ఈ విధంగా జాలిగంటలోకి తీసుకోవాలి. కొంచెం సైడ్కి పెట్టండి. ఆయిల్ అనేది మొత్తం వడిచిపోతుంది. వడిచిపోయాక మిగిలిన అప్పాలను వేసేసి కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా సొరకాయ గారెప్పలు అనేది రెడీ అయిపోయింది. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం వేడి మీద కొంచెం మెత్తగా అనిపించవచ్చు కానీ కొంచెం చల్లారాక బాగా క్రిస్పీగా అవుతాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోండి. అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.